ఎందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయి. 3 ఏళ్లలో రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఆర్ఆర్ఆర్ ని 2 భాగాలుగా విభజించారు. సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు విజయవాడ జాతీయ రహదారిని కలుపుతూ 161.5 కిలోమీటర్ల మేర ఉత్తర భాగం ఉంటే, చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు 189 కిలోమీటర్ల మేర దక్షిణ భాగం ఉంటుంది. ఉత్తర దక్షిణ ప్రాంతాలను రెండింటినీ కూడా కేంద్రం నేషనల్ హైవేలుగా గుర్తించింది. ప్రస్తుతం ఉత్తర భాగం రింగ్ రోడ్ ను నిర్మిస్తున్నారు. ఇందుకోసం 5,554.02 కోట్ల అంచనా వ్యయంతో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా టెండర్లను ఆహ్వానించింది. ఎన్హెచ్ఏఐ ఈ ప్రాజెక్ట్ ను ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ మోడ్ లో చేపట్టాలని నిర్ణయించింది. టెండర్ నోటీస్ ప్రకారం ఈ నార్త్ పార్ట్ ని 5 ప్యాకేజీలుగా డివైడ్ చేశారు. ప్యాకేజీ 1 సంగారెడ్డిలోని గిర్మాపూర్ గ్రామం నుండి రెడ్డిపల్లి వరకు 34.5 కిలోమీటర్లు ఉంటుంది. దీనికి 1,529